అందరికీ నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా, ఇది చాలామందిలో ఉన్న ఆలోచన, వాదన. సో దీనికి తాజా అప్డేట్ ఒకటి నాకు దొరికింది. ఢిల్లీ స్థాయిలో ఒక చిన్న లింక్ వచ్చింది. అదేంటంటే 2027 జూన్ నాటికి ఒక క్లారిటీ రావచ్చు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలవుద్ది 2027 జూన్ నాటికి. నిన్న ఈ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఒక పార్లమెంటరీ కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీ నిన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ సారాంశం పూర్తి స్థాయిలో బయటికి రాలేదు, కానీ కొంత ఆఫ్ ది రికార్డ్ కొంత మీడియాలకు తెలిసింది. నేషనల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, మేబీ వచ్చే అవకాశం ఉంది. సో అదేంటంటే నిన్న జరిగిన మీటింగ్ సారాంశం ప్రకారం 2027 జూన్ నాటికి ఈ జనగణన ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది. ఈ జనగణన కంప్లీట్ అయిపోద్ది. అప్పటికి ఏప్రిల్కే కంప్లీట్ అయిపోద్ది. 2027 ఏప్రిల్ మే నెలకే కంప్లీట్ అయిపోద్ది. సో అప్పుడు 2027 జూన్ నుంచి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలవుద్ది. మ్యాక్సిమం 6 నెలలు, అంటే 2028 ఫిబ్రవరి మార్చి కల్లా పూర్తయిపోద్ది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. 2014లో విభజన చట్టం హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచాలని, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153కు పెంచాలని విభజన చట్టంలో చేర్చారు. అండ్ ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల భౌగోళిక అండ్ ఓటర్ల సంఖ్య ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. కొన్ని నియోజకవర్గాలు అయితే బాగా విస్తీర్ణం పరంగా బాగా పెద్దవి. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఉంది, 8 మండలాలు, చాలా పెద్దది. భీమిలి నియోజకవర్గం ఉంది, దాదాపుగా 4 లక్షల పైచిలకు ఓట్లు, చాలా పెద్దది. 4 లక్షలు కాదులే, 3.5 లక్షలకు పైగా ఓట్లు, చాలా పెద్ద నియోజకవర్గం. అంటే సంఖ్యాపరంగా పెద్దవి ఉన్నాయి, విస్తీర్ణం పరంగా పెద్ద. చింతలపూడి నియోజకవర్గం విస్తీర్ణం పరంగా చాలా పెద్దది, అండ్ ఓటర్ల పరంగా కూడా పెద్దది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలు చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు గోపాలపురం 185,000 ఓట్లే, చీరాల దాదాపుగా 2,10,000 ఓట్లు. అంటే కొన్ని చోట్లేమో అరౌండ్ 354 lakhs ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, కొన్ని చోట్ల 2 లక్షల అరౌండ్ ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. అలా నియోజకవర్గాలు ఇంబ్యాలెన్స్ ఉంది. భౌగోళికంగా కూడా కొంత ఇంబ్యాలెన్స్ ఉంది. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. దాంతోపాటు విభజన చట్టం హామీ కూడా ఉంది. రాజకీయంగా అవసరం ఉంది. రాజకీయ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కాబట్టి నిన్న మీటింగ్ ప్రకారం, సారాంశం ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్విభజన మీద కేంద్రం కసరత్తు చేస్తోంది. జనగణన పూర్తయిన వెంటనే 1 నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గాల పునర్విభజనకు శ్రీకారం చుట్టబోతోంది. అంటే 2027 జూన్లో మొదలవుద్ది, 2028 జనవరి ఫిబ్రవరి కల్లా పూర్తయిపోద్ది. మన రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన 90% జరిగి తీరుద్ది అనమాట. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. 90% జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2027 జూన్లోనే మొదలవుద్ది. జూలై 7 అంటే రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది కదా, జూలై 7వ తేదీ. సో అప్పుడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలయ్యే అవకాశం ఉంది 90%, లేదా జూన్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. అంటే 2027లో సమ్మర్ వెళ్ళిన వెంటనే ఆయన పాదయాత్ర కూడా మొదలవుద్ది. ఆ పాదయాత్ర మొదలైనప్పుడే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కొన్ని చర్చలు జరుగుతాయి కదా. సో అప్పుడు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను, క్యాండిడేట్స్ని ఫైనల్ చేసుకుంటూ, లీడర్స్ని ఫైనల్ చేసుకుంటూ వెళ్తారంట ఆయన. ఒక పార్టీకి సంబంధించి ఒక కీలకమైన సమాచారం అన్నమాట ఇది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో మనం దీన్ని ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మహిళలు, బిలో మిడిల్ క్లాస్ మహిళలు స్వయంగా ఒక ట్రైనింగ్ తీసుకొని, ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని IIMRలో వాళ్ళు మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ, హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. లడ్డూలు కావచ్చు, ఒక సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ మిల్లెట్స్తో లడ్డూలు, ఒక 20 రకాల లడ్డూలు, అండ్ హాట్ స్నాక్స్, అండ్ హెల్దీ పౌడర్స్, అండ్ కారపొళ్ళు, రకరకాల కారపొళ్ళు, అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, ఇవన్నీ చేస్తున్నారనమాట. సో మీకు 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎక్కడైనా, అండ్ డిస్కౌంట్స్ కూడా బాగున్నాయి. 10% అబౌవ్ డిస్కౌంట్ కూడా ఉంది. సో కావాల్సిన వాళ్ళు laddupalem.com సైట్ విజిట్ చేసి
ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.